హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను మీకు కరివేపాకు పొడి ఎలా చేయాలో చూపిస్తాను. కరివేపాకు పొడికి కావాల్సిన వస్తువులు: కరివేపాకు, ఎండుమిర్చి, ఉప్పు, వెల్లుల్లి, చింతపండు కొంచెం అండి తక్కువ, మినపప్పు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర అండి, ఆయిల్. ఇప్పుడు మనము స్టవ్ మీద పాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించేసుకున్నాము. ముందు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత అండి ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా బాగా కొంచెం వేగనిచ్చి ఇవన్నీ వేసేసుకోవాలి. ధనియాలు, మినపప్పు, మిరియాలు, జీలకర్ర. ఇది మినపప్పు వేసుకుంటే కరివేపాకు పొడిలో చాలా బాగుంటుంది. ఇవి బాగా వేగనిచ్చి ఇది కూడా చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది కరివేపాకు పొడి. ట్రై చేసి చూడండి. బాగా మినపప్పు, ధనియాలు ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి. ఈరోజు మీకు రోట్లో వేసి దంచి కరివేపాకు పొడి తయారు చేస్తానండి. ఈరోజు మిక్సీకి వేసుకుంటే అంత రుచి ఉండదు. రోట్లో వేసి దంచుకుంటే బాగా చాలా రుచిగా ఉంటుంది. నెయ్యి వేసుకొని తినచ్చు. వేగిపోయినాయండి మినపప్పు. ఇది ఇప్పుడు ఇలాగే ఇది తీసేసి మళ్ళీ కరివేపాకు. ఇప్పుడు కరివేపాకు కూడా బాగా శుభ్రం చేసుకుని బాగా కడిగి పెట్టుకున్నానండి. దీన్ని దుమ్ము ఉంటుంది కదండి, పల్లెటూరు కదండి, అందుకని బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని కూడా బాగా వాడవాలి. బాగా వాడే వరకు సెగనే పెట్టుకొని వేయించుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని. ఇది పచ్చి కరివేపాకు అండి. ఇప్పటికిప్పుడు కోసి క్లీన్ చేసి కడిగి పెట్టాను. ఇది సిమ్లో వాడుతుంటుందండి. మనం ఈ లోపల రోట్లో వేయించి కోసాను కదండి, అవి ఈ లోపల దంచుతాను. రోట్లో పోసానండి. ఇది రోట్లోనే ఈరోజు కరివేపాకు పొడి చేయాలని మీకు చూపించాలని ఇలాగా వేయించి రోట్లో పోసాను. మీరు కూడా ఇలాగ రోట్లో వేసుకొని దంచుకుంటే చాలా రుచికరంగా ఉంటుందండి కరివేపాకు పొడి. ఇందులో కొంచెం ఉప్పు వేయాలి. అలాగే కొంచెం చింతపండు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు కరివేపాకు ఇది ఇంకా 2-3 నిమిషాలు బాగా సెగనే వేగాలండి. ఈ కరివేపాకు ఇది పచ్చిది కదండి, అందుకని బాగా నెమ్ము తీయాలంటే ఒక 2-3 నిమిషాలు, 4 నిమిషాలు పడుతుంది. లోపల ఆ కారం రెడీ చేసుకున్నామండి. దీన్ని కరివేపాకు కూడా ఎలా వాడుతుందో వాడిపోయింది కరివేపాకు. ఇప్పుడు స్టవ్ ఆపేసుకున్నామండి. చూడండి, కరివేపాకు పొడి తయారైపోయింది. చూసారు కదండి ఎలా చేశానో, ఎలా వేయించానో. కరివేపాకు కారానికి కావాల్సిన వస్తువులు మీకు చూసారు కదండి, ఏమేమి వేసానో. మీరు కూడా ట్రై చేయండి.
వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్ అండి.